ఎంటర్ స్క్రీన్ చేయాలి. ఎంటైర్ స్క్రీన్ అయింది సార్. ఎంటైర్ స్క్రీనే చేశాను. వెరీ గుడ్. సో ఫస్ట్ చూడండి. సో లాస్ట్ క్లాస్లో మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను కదా, ఎస్ సార్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇమేజ్. ఇమేజ్ ఓపెన్ చేయండి ఫస్ట్. సో లాస్ట్ క్లాస్లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో 4 కాన్ఫిగరేషన్ చేసాం. 4 3 4 చేసాం. అవన్నీ మళ్ళీ చేద్దాం ఫస్ట్ నుండి. ఓకేనా? టోటల్గా అన్నీ కూడా ఒకే వీడియోలో వచ్చేస్తాయి. కాన్ఫిగరేషన్స్ అన్ని అగైన్ 1 మోర్ టైం చేద్దాము. మీరు లాస్ట్ క్లాస్లో మీకు ఫార్వర్డ్ చేశాను కదా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ షీట్ ఓపెన్ చేయండి. సార్ చాట్ బాక్స్లో లేదు సార్ అది. మీరు డౌన్లోడ్ చేసుకోలేదా? నేను ఫార్వర్డ్ చేస్తాను 1 మినిట్. ఎస్ సార్. సో లాస్ట్ క్లాస్లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసామండి. ఓకేనా? మళ్ళీ 1 మోర్ టైం సేమ్ కాన్ఫిగరేషన్స్ చేద్దాం. మీరు 2 టైమ్స్ చేయకండి. ఎందువల్ల అంటే లాస్ట్ టైం చేసాం, అవి సేమ్ మళ్ళీ అగైన్ అలాగే తీసుకోదు. సో ఒకే ఓకే. వీడియోలో రావాలి కాబట్టి 1 మోర్ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ని క్రియేట్ చేద్దాం. 1 మినిట్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. చాట్ బాక్స్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. లాస్ట్ క్లాస్ ప్రాపర్గా వాచ్ చేయండి. ఫస్ట్ చూడండి, ఆల్రెడీ మనం ఇక్కడ 4 కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి చేసేసాం. సో అగైన్ మళ్ళీ చేద్దాము. ఫస్ట్ ఏంటి? డిఫైన్ కంపెనీ OX15. డిఫైన్ కంపెనీ OX15 ద్వారా చేయొచ్చు. పాత్ ద్వారా ఎలా చేయాలో చెప్పాను. ఓకే, సేమ్ మళ్ళీ చేద్దాము. కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి OX15. ఎస్ఐపి ఓపెన్ చేయండి, కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి. ఎస్ఐపిలో ఓపెన్ చేసి కమాండింగ్ ఫీల్డ్లో OX15 ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ మనం లాస్ట్ టైం పాత్ ద్వారా చేసాం కదా, మీకు తెలుసు. సో ఇక్కడ టీ కోడ్ ద్వారా చేద్దాం. ఎవరు చూడండి, ఇట్లా లాగ్ డేటా అని ఒకటి వస్తుందండి, సేమ్ ఇలా వస్తుంది. మీరు ఎవరు కూడా ప్యారల్గా కాన్ఫిగరేషన్ చేయకండి. సర్వర్స్ క్లోజ్ చేయండి. వేరే వాళ్ళు సర్వర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. డేటా అనేది లాక్ అయినట్లు కనిపిస్తుంది. సర్వర్ క్లోజ్ చేయండి. ఎవరు ఓపెన్ చేశారు? సర్వర్ క్లోజ్ చేయండి. మీరు ప్యారల్గా చేస్తే ఇలాగే మెసేజ్ వస్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది. సర్వర్ క్లోజ్ చేయాలండి. ఎవరు ఓపెన్ చేశారో సర్వర్ క్లోజ్ చేయండి. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎస్ పైన క్లిక్ చేయాలి. ఎస్. కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? చూడండి, ఇక్కడ మనకి నివెంట్రీ అనే ఆప్షన్ హైలైట్లో లేదు. ఎందువల్ల? సేమ్ టీ కోడ్ వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి, వేరే వాళ్ళు ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి? సర్వర్ క్లోజ్ చేయండి. తర్వాత ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? SM12 కమాండింగ్ ఫీల్డ్లో SM12 ఇవ్వండి. డేటా లాక్ అని వచ్చినప్పుడు కమాండింగ్ ఫీల్డ్లో SM12 అని ఇవ్వాలి. SM12/n SM12. ఎంటర్. సో మీ యూజర్ నేమ్ రిమూవ్ చేయండి. ఇక్కడ లిస్ట్ పైన క్లిక్ చేయండి, లేదంటే ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇది లాగ్ డేటా, వేరే వాళ్ళు ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ యూజర్ ఐడీస్. సో సర్వర్ అనేది క్లోజ్ చేయండి, ఎవరు యూజ్ చేయకండి. క్లాస్ జరిగే టైంలో మీరు ప్యారలల్గా కాన్ఫిగరేషన్ చేయొద్దు. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేస్తాం? ఈ పైన ఇక్కడ క్లిక్ చేయాలి, పైన కార్నర్లో సెలెక్ట్ ఆల్. చూసారా? సెలెక్ట్ ఆల్ పైన ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ లాగ్ డేటా అంతా కూడా ఎట్ ఎ టైం సెలెక్ట్ అయ్యింది. ఓకే, సో సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేయాలి. చేస్తే లాగ్ డేటా అంతా ఎట్ ఎ టైం సెలెక్ట్ అవుతుంది. డిలీట్ చేయండి. ఎస్. ఎస్ అనండి. క్లోజ్ చేయండి. సో టోటల్గా లాగ్ డేటా అంతా కూడా ఇక్కడ డిలీట్ చేసేసాం. ఇంకేం లేదు, ఎంటీగా ఉంది. సో మనం ఏటీ కోడ్లోకి వెళ్ళాలి. OX15.
చూసారా న్యూ ఎంట్రీ ట్యాబ్ అనేది హైలైట్ అయింది. లాగ్ డేటా రిమూవ్ చేసిన తర్వాత న్యూ ఎంట్రీ ట్యాబ్ అనేది హైలైట్ అయింది. న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. సో మనం ఏం చేద్దాం, పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ తీసుకుందాం. లాస్ట్ టైం చేసినవన్నీ అవాయిడ్ చేయండి, బట్ క్లాస్ వినండి, థియరిటికల్ నాలెడ్జ్ కోసం ఆ క్లాస్ వినండి. పోలో పోలో గ్రూప్ జి POLO G అని ఇచ్చాం, ఇస్ ఎనఫ్. ఓకే. కంపెనీ నేమ్ పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ, పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ. స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్ అమీర్పేట్, SR నగర్, మీ ఇష్టం ఏదో ఒకటి ఇవ్వచ్చు. పోస్ట్ బాక్స్ నెంబర్ 1, పోస్ట్ బాక్స్ నెంబర్ 123 ఏదైనా ఇవ్వచ్చు. 56, పోస్టల్ కోడ్ 5,55,000. సిటీ హైదరాబాద్. కంట్రీ ఏంటి, IN అంటే ఇండియా. దిస్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, ఇండియా. లాంగ్వేజ్ ఇంగ్లీష్. కరెన్సీ INR. ఓకే, కరెన్సీ INR. సేవ్. చూసారా ఇక్కడ ఎంటీగా ఉంది, ఇక్కడ ఎంటీగా ఉంటుంది అంటే TR క్రియేట్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం, దీనిపైన క్లిక్ చేయాలి, క్రియేట్. మనం ఏం చేసాము, డిఫైన్ కంపెనీ, సేవ్. లాస్ట్ లో సేవ్ ఆప్షన్ చూడండి, సేవ్. చూసారా ఇక్కడ TR జనరేట్ అయింది, చూసారా రెడ్ కలర్ లో ఉంది TR. దీన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. సో ఈ ట్రాన్స్పోర్ట్ నంబర్ ఎందుకు ఉపయోగపడుతుంది, మీరు చేసిన కాన్ఫిగరేషనల్ డేటాని డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి, క్వాలిటీ అష్యూరెన్స్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కంటిన్యూ. లాస్ట్ లో మెసేజ్ ఫామ్ అయింది చూసారా, డేటా వాస్ సేవ్డ్, ఇలా కనిపించాలి. ఓకే, డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. నెక్స్ట్, ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయింది. మనం ఏ కంపెనీని క్రియేట్ చేసామో, పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఇది ఆప్షనల్, మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 6 డిజిట్స్, అప్ టు 6 డిజిట్స్ ఏవైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. 6 వరకు ఇవ్వచ్చు. దీని ఏమంటారు, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్. షీట్ ఓపెన్ చేయండి. సెకండ్ కాన్ఫిగరేషన్ ఏంటి, క్రియేట్ కంపెనీ కోడ్ OX02. OX02 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. /n OX02. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్తాం. క్రియేట్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్. సో న్యూ ఎంట్రీకి వెళ్ళారు మీరు. కంపెనీ కోడ్ ఏమి ఇద్దాము, పోలో ఇవ్వండి, పోలో. కంపెనీ నేమ్ పోలో టెక్నాలజీస్, పోలో టెక్నాలజీస్. పోలో టెక్నాలజీస్. సిటీ హైదరాబాద్. సిటీ హైదరాబాద్. HYDE కరెక్ట్గా ఇవ్వండి, రాంగ్ ఇవ్వకండి మరి. హైదరాబాద్ ఫుల్లింగ్ రాంగ్ ఇవ్వకూడదు. హైదరాబాద్. కంట్రీ IN, ఇండియా. దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, ఇండియా. తర్వాత కరెన్సీ INR. దీని ఏమంటారు, కంపెనీ కోడ్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ, at the time of company code creation, whatever currency we have specified, that is called company code currency. Language English. సో పోలో గ్రూప్ లో, పోలో అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. దీన్ని SAP టెర్మినాలజీలో ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. పోలో గ్రూప్ లో పోలో టెక్నాలజీస్ అనేది ఒక కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఓకేనా. సేవ్ చేశారా, సేవ్ చేయండి.
ఐఎమ్ సారీ, హైయెస్ట్ హైరార్కీ అంటారు. కంపెనీ కోడ్ అనేది ఎస్ఏపిలో ఎఫ్ఐలో హైయెస్ట్ హైరార్కీ, హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అనేది కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, డ్రాప్ డౌన్ చేయండి, కంపెనీ ఇవ్వండి, పోలో టెక్నాలజీస్ టైప్ చేయండి. స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్ అవసరం లేదు, స్ట్రీట్. హౌస్ నంబర్, పోస్టల్ కోడ్, సిటీ, HYDERABAD, హైదరాబాద్, BAD బ్యాడ్. నెక్స్ట్ కంట్రీ, నేను రాంగ్ చెప్పాను, సారీ, కంట్రీ IN, రీజన్ 01, నెక్స్ట్ పోస్టల్ కోడ్, పోస్టల్ కోడ్ 5,55,000. ఓకే, సేవ్, కంటిన్యూ చేయండి. కంటిన్యూ, లాస్ట్లో కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఓకే, సో క్రియేట్, TR క్రియేట్ చేద్దాం, క్రియేట్. సో మనం ఏం చేసాము, డిఫైన్ కంపెనీ కోడ్, సేవ్, కంటిన్యూ చేయండి. TR నంబర్ చేంజ్ అవుతుంటుంది ఇక్కడ ప్రతిదీ కూడా. ఓకే, కంటిన్యూ, లాస్ట్లో సేవ్. ఓకేనా, నెక్స్ట్. సో మనం ఏం చేసాము, పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీని ఫస్ట్ ఏం చేసాము, పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం, దీన్ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. తర్వాత కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, పోలో టెక్నాలజీస్. పోలో గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇంకా చాలా కంపెనీ కోడ్స్ ఉండొచ్చు, పోలో సిమెంట్, ఓకే, పోలో టెక్నాలజీ, పోలో సిమెంట్, ఇంకా చాలా ఉండొచ్చు, పోలో కన్స్ట్రక్షన్స్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, OX16 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళాలి. సో మన కంపెనీ కోడ్ ఏంటి, పోలో. కంటిన్యూ. మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, పోలో జీ అని ఇచ్చాం, పోలో జీ, ఇదే కదా, ఇవ్వండి. సో ఇక్కడ ఏం చేసాం, మన కంపెనీ కోడ్కి కంపెనీని అసైన్ చేసాం. మన కంపెనీ కోడ్ ఏంటి, పోలో, ఇది. ఓకేనా, దీన్ని కంపెనీకి అసైన్ చేసాం, అంటే మెయిన్ హెడ్ క్వార్టర్కి అసైన్ చేసాం. ఇంకా మీకు ఇంకా కంపెనీ కోడ్స్ ఉన్నాయి అనుకుందాం, అవి కూడా అసైన్ చేయాలి. దీనికి మెయిన్ హెడ్ క్వార్టర్కి ప్రతి కంపెనీ కోడ్ కూడా లింక్ అయి ఉంటుంది. పోలో గ్రూప్లో పోలో టెక్నాలజీస్ అనేది ఒక కంపెనీ కోడ్, పోలో సిమెంట్ ఒక కంపెనీ కోడ్, అలా ఏది ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ అనేది ఒక హెడ్ క్వార్టర్. సో రిలయన్స్ వాళ్ళకి మోర్ సూపర్ మార్కెట్స్, రిలయన్స్ గ్రూప్ వాళ్ళకి రిలయన్స్ డిజిటల్ అనే షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అవి మెయిన్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి అసైన్ చేయాలి. అట్లా ఇంకేమేమి ఉన్నాయి, రిలయన్స్ వాళ్ళకి చాలా ఉన్నాయి. సో ప్రతి డివిజన్ కూడా మెయిన్ హెడ్ క్వార్టర్స్కి అసైన్ చేస్తాం. టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా గ్రూప్కి అసైన్ చేస్తాం. టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా గ్రూప్కి అసైన్ చేస్తాం. ప్రతిదీ కూడా అసైన్ చేయాలి కంపెనీ కోడ్కి. ఓకే, మెయిన్ హెడ్ క్వార్టర్కి ప్రతిదీ కూడా మనం అసైన్ చేయాలి. కంపెనీకి టాటా పోలో అనే కంపెనీకి పోలో అనే కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నవన్నీ కూడా అసైన్ చేస్తాం. ఓకే, సో పోలో అనే కంపెనీ కోడ్ని మెయిన్ హెడ్ క్వార్టర్కి అసైన్ చేస్తాం. సేవ్ చేయండి.
Assignment means linked between one or more objectives in SAP FI. All objectives directly or indirectly we will assign or map into our company code. Create TR create చేద్దాం. మనం ఏం చేసాం? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేసాం. సేవ్ చేయండి. సేవ్. టీఆర్ నంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ టీఆర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డేటా వాస్ సేవ్. లాస్ట్లో ఇలా మెసేజ్ రావాలి. ఇలా చేస్తేనే మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమని చూడండి. నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్. అది జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ. వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. On the SAP terminology, we are called as a business area. General accounting terminology లో బ్రాంచ్ అంటాము, SAP టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. టీ కోడ్ ఏంటి? OX03 వెళ్ళండి. మన కంపెనీ కోడ్కి ఏమేమి బిజినెస్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ క్రియేట్ చేస్తాం. సో ఇన్వెంటరీ వెళ్ళండి. PO11 ఎగ్జాంపుల్. PO11 హైదరాబాద్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. HYD బిజినెస్ ఏరియా ఇవ్వండి. లాస్ట్లో మీ కంపెనీ కూడా ఇవ్వండి. పోలో అలా ఇవ్వటం వల్ల మీకు గుర్తుంటుంది. పోలో. నెక్స్ట్ PO22 చెన్నై బిజినెస్ ఏరియా. చెన్నై బిజినెస్ ఏరియా. PHENNA చెన్నై బిజినెస్ ఏరియా. లాస్ట్లో పోలో. నెక్స్ట్ PO33 ముంబై బిజినెస్ ఏరియా. నెక్స్ట్ PO44 బెంగళూరు బిజినెస్ ఏరియా. సో ఇట్లా మీ కంపెనీ కోడ్కి సంబంధించిన బిజినెస్ ఏరియాస్ అన్నింటినీ కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ PO11, PO22, PO33, PO44 ఇవన్నీ ఏంటి? ఆప్షనల్. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఎట్లయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సేవ్. క్రియేట్. డిఫైన్ బిజినెస్ ఏరియా. డిఫైన్ బిజినెస్ ఏరియా. కంటిన్యూ. ఓకే, ఇవన్నీ మన బిజినెస్ ఏరియాస్, మన కంపెనీ కోడ్కి సంబంధించిన బిజినెస్ ఏరియాస్. ఓకే, నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ ఇంతవరకు చేసాం లాస్ట్ క్లాస్లో. నెక్స్ట్ ఏమో చూడండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్. వాట్ ఈజ్ మీన్ బై కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఒక హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్. సో మీ బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్ అనమాట. అలాగే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. మరి బిజినెస్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? బిజినెస్ ఏరియాస్ ఎందుకు ఉపయోగపడతాయి? బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్. బ్రాంచ్ వైజ్ సేల్స్ ఎంత జనరేట్ అయినాయి, బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్స్ ఎంత జనరేట్ అయినాయి, ఇలా ప్రతిదీ ట్రాక్ చేయడానికి బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. మరి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. టీ కోడ్ ఏంటి? OCC1. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా is nothing but one kind of the headquarter of all business areas. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది this is one kind of the headquarter of all business areas. సో పా ద్వారా చేద్దాం.
టీ కోడ్ ద్వారా మనం ఇంతవరకు లాస్ట్ క్లాస్లో టీ కోడ్ ద్వారా పాత్ ద్వారా చెప్పాను. అవి ఈరోజు టీ కోడ్ ద్వారా చేసాం. సో రిమైన్ ఇక్కడ నుండి కంటిన్యూషన్ కాబట్టి పాత్ ద్వారా వెళ్దాం. సో OCC1 అనేది టీ కోడ్. సో పాత్ ద్వారా చేద్దాం. SPRO ఎంటర్ IMG ఇంప్లిమెంటేషన్ గైడ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ డిఫైన్ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఇది టీ కోడ్ ఓపెన్ చేయండి. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాం? అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి IMG యాక్టివిటీ. ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, ఇదిగో OCC1. సో ఈ టీ కోడ్ ని మనం లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఈ టీ కోడ్స్ కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వచ్చు, లేదంటే ఎగ్జిక్యూట్ డిఫైన్ బిజినెస్ ఏరియా ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ డిఫైన్ బిజినెస్ ఏరియా ఇన్వెంటరీకి వెళ్ళండి. ఐఎమ్ సారీ, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏమిద్దాము? యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. It's maybe numerical or it's maybe alphabet. Example, POCA. లేదంటే మీ ఇష్టం ఎలాగైనా తీసుకోండి. PO అంటే పోలో, మీ కంపెనీ కోడ్కి సంబంధించిన ఫస్ట్ 2 digitsతో స్టార్ట్ చేయండి. ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. CA అంటే కన్సాలిడేషన్, CB ఇద్దాం, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, POCB. లేదు, మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఎనీ 4 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్ ఏదైనా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆఫ్ కన్సాలిడేషన్ CONSOLIDATION కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా CONSOLIDATION. సరే, అలా షార్ట్ కట్లో ఉంచండి. కన్సాలిడేషన్ BUS ఏరియా అని ఇవ్వండి. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. పోలో కట్ చేయండి, ఫుల్గా తీసుకున్న కన్సాలిడేషన్ దగ్గర ఒక లెటర్ రిమూవ్ చేయండి. పోలో. సో దీనికి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటారు. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్. సేవ్. సో టిఆర్ క్రియేట్ చేద్దాం. సేమ్ టిఆర్ లో కూడా సేవ్ చేయొచ్చు, బట్ 1 more టిఆర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ డిఫైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. మనం ఏం చేస్తున్నాము? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. సేవ్. కంటిన్యూ. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేసాం. మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏంటి? POCB. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియాస్ అన్నిటినీ కూడా మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తున్నాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more objectives in SAP FI. All objectives directly or indirectly we will assign or mapping to our company code. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి లింక్ అవుతుందండి. కొన్ని డైరెక్ట్గా అవుతాయి, కొన్ని ఇండైరెక్ట్గా లింక్ అవుతాయి. బిజినెస్ ఏరియా మన కంపెనీ కోడ్కి డైరెక్ట్గా లింక్ అవ్వదు. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎంటర్ చేస్తాం. బిజినెస్ ఏరియా వి కెనాట్ అసైన్ టు ది అవర్ కంపెనీ కోడ్. మనం డైరెక్ట్గా కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు, ఇండైరెక్ట్గా లింక్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది హెడ్ క్వార్టర్ కాబట్టి బిజినెస్ ఏరియాస్ అన్నిటినీ కూడా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తున్నాం. ఓకే, టీ కోడ్ ఏంటి? OBB6. పాత్ ద్వారా వెళ్దాం.
బ్యాక్ వెళ్ళండి. SPRO IMG ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్ అది కాదు, బ్యాక్ వెళ్ళండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా కనిపిస్తుందా? ఇది టీ కోడ్ ఓపెన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి IMG యాక్టివిటీ లాస్ట్ 4 డిజిట్స్ అనే టీ కోడ్స్. డౌన్కి వెళ్ళండి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6 అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే ఎగ్జిక్యూట్ చేయండి. సో పొజిషన్కి వెళ్ళండి. మీ బిజినెస్ ఏరియా మీ బిజినెస్ ఏరియా ఏంటి? పిఓతో స్టార్ట్ చేసాం కదా, పిఓ అండ్ 2 స్టార్స్ ఇవ్వండి. 2 స్టార్స్ అంటే ఏంటి? కరెక్ట్, కంటిన్యూ చేయండి. చూసారా, ఇవన్నీ మన బిజినెస్ ఏరియాస్. ఇవన్నీ కూడా PO11, PO22, PO33. వీటిని ఏం చేయాలి? మెయిన్ హెడ్ క్వార్టర్ అసైన్ చేయాలి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏమని, మా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏంటి? POCB కింద కూడా ఇవ్వండి. ట్యాప్ పట్టుకుని, ఏం కాదు, ట్యాప్ పట్టుకుని ఇవ్వండి. ట్యాప్ పట్టుకోండి, ట్యాబ్. సో ఫస్ట్లో మన బిజినెస్ ఏరియా ఉంది. తర్వాత ఏమి ఇచ్చాము? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఇచ్చాము. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది ఒకేలా ఉంటుంది, చేంజ్ అవ్వదు. బట్ బిజినెస్ ఏరియా మాత్రం చేంజ్ అవుతుంది. బిజినెస్ ఏరియా మాత్రం డిఫరెంట్ నేమ్స్తో ఉంటుంది. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మాత్రం ఒకటే ఉంటుంది. ఎందువల్ల? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్స్ లాంటిది. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. ఎంటర్. డస్ నాట్, మీరు క్రియేట్ చేసిన, సేవ్ చేశారా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా? సిఏ కదా, POCA కదా మీరు ఇచ్చింది. సిబి ఇచ్చారా? సిఏ ఇచ్చారా? న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ OBCC OCC1కి వెళ్ళండి. న్యూ సెషన్ అంటే ఏంటి? ఇది న్యూ సెషన్ అంటే ఇవ్వండి. న్యూ సెషన్ తీసుకోండి. ఇది న్యూ సెషన్. అయ్యో, క్లోజ్ చేయండి అది కాదు. SPR అవసరం లేదు, పాత టీ కోడ్ ఇవ్వండి. OCC1 కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా టీ కోడ్ అండి. OCC1 పొజిషన్కి వెళ్ళండి. PO ఇవ్వండి, ఎంటర్ చేయండి, కంటిన్యూ చేయండి. సేవ్ చేయలేదు మీరు, న్యూ ఎంట్రీకి వెళ్ళండి, మళ్ళీ చేయండి. POCB డిస్క్రిప్షన్ ఇవ్వండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆఫ్ CONS డాట్ BU బిజినెస్ ఏరియా BUSINESS. టోటల్గా తీసుకోవట్లేదు కదా, BUS ఏరియా ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి, సేవ్ చేయండి. ఇదే టీఆర్లో సేవ్ చేయండి, ఇంకా చేసేయండి. లాస్ట్లో డేటా వాస్ సేవ్, ఓకేనా? ఈ సెషన్ క్లోజ్ చేసి ఆ సెషన్కి వెళ్ళండి. ఇది సేవ్ చేయలేదు ఆయన, అందువల్ల మళ్ళీ చేస్తాం.
ఓకే, ఆ సెషన్కి వెళ్ళండి. ఇప్పుడు ఉంది కదా, ఎంటర్ చేయండి. ఇప్పుడు చూసారా, ఇక్కడ లైన్ అడ్జస్ట్ చేయండి. ఇవన్నీ యాడ్ అయిపోయినాయి చూడండి, ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేయండి. చూసారా, వచ్చేస్తుంది. ఓకే, లెఫ్ట్కి వెళ్ళండి, లెఫ్ట్కి మూవ్ చేయండి. సో ఇక్కడ మీ బిజినెస్ ఏరియా మాత్రం చేంజ్ అవ్వలేదు. సారీ, బిజినెస్ ఏరియా మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మాత్రం ఒకేలా ఉంటుంది. ఎందువల్ల? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. సో బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ లాంటిదండి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియా అనేది డిఫరెంట్ నేమ్స్తో ఉంటుంది. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బ్రాంచ్ కదా. జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాం, ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. సో బిజినెస్ ఏరియా అనేది డిఫరెంట్ నేమ్స్తో ఉంటుంది. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మాత్రం ఒకేలా ఉంటుంది. ఎందువల్ల? ఒక హెడ్ క్వార్టర్ అనమాట ఇది. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. సేవ్. టీఆర్ క్రియేట్ చేయండి, 1 మోర్ టీఆర్ చేయండి. సో ఏం చేస్తాం మనం? అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ అయినటువంటి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేస్తాం. కంటిన్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ define business functional area. What is mean by functional area? What is mean by functional area? Functional area అంటే మీనింగ్ ఏంటి? ఫంక్షనల్ ఏరియా అంటే డిపార్ట్మెంట్. And the general accounting terminology, we are called as a department, like HR department, marketing department, sales department, ఇట్లా డిపార్ట్మెంట్ అంటాం. On the SAP terminology, department is nothing but functional area. FM ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఫంక్షనల్ ఏరియా అంటే ఒక డిపార్ట్మెంట్ అని అర్థం. ఎఫ్ఎం ఏరియా కూడా ఉంటుంది, బట్ దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఎనీవే, డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఫంక్షనల్ ఏరియా అంటే డిపార్ట్మెంట్ అని అర్థం. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అంటాం మనం. సో దాన్ని ఎస్ఐపి టెర్మినాలజీలో ఫంక్షనల్ ఏరియా అంటారు. ఫంక్షనల్ ఏరియా ఇస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. On the general accounting terminology, we are called as a department. On the SAP terminology, we are called as a functional area. SAP terminology ఏమంటామో ఫంక్షనల్ ఏరియా అంటాం. చూడండి, ఇక్కడ ఒక పాత్ ద్వారా వెళ్ళండి. SPRO IMG, మీరు SPRO IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ టీ కోడ్ వర్క్ అవుతుంది యాక్చువల్గా. డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. అడిషనల్ పైకి వెళ్ళండి, అడిషనల్ టీ కోడ్ ఓపెన్ చేయండి. టీ అలా కాదు, కంగారు పడకండి. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాం? అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఐఎన్జి యాక్టివిటీ. సో ఒక టీ కోడ్ ఏమో చూడండి ఇక్కడ, ఇది టీ కోడ్. ఈ టీ కోడ్ పనిచేయట్లేదు. ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే అవ్వదు. ఎందువల్ల? ఈ యాక్టివిటీ అనేది పనిచేయట్లేదు. ఓకే బిడి ఈ యాక్టివిటీ అనేది పనిచేయట్లేదు. దీని ప్లేస్లో ఏముంటుంది? FM__ ఫంక్షన్ అనేది ఇవ్వాలి. టీ కోడ్ చేంజ్ చేయండి. ఇది పనిచేయట్లేదు. ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైనా వస్తుంది? ఎగ్జిక్యూట్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా? FM__ ఫంక్షన్ ఇవ్వాలంట.
ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో /n fm_function ఎంటర్ /n ఇవ్వండి ఒకసారి fm క్యాపిటల్ ఇవ్వండి నేను చెప్తాను మళ్ళీ డాట్ ఇచ్చారు ఏమండి మీరు కంగారు పడకండి స్లోగా చేయండి అర్జెంట్ ఏం లేదు మనం అవసరమైన ఇంకొక 1 అవర్ చేద్దాం డోంట్ వరీ fm_function ఫంక్షన్ ఎంటర్ చూసారా ఇక్కడ పనిచేస్తుంది ఇంతకుముందు టీ కోడ్ పాత్ ద్వారా ఉన్న టీ కోడ్ అనేది వర్క్ చేయట్లేదు సో ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి డిపార్ట్మెంట్ అండ్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ అంటారు సో ఎస్ఐపి టర్మినాలజీ ఏమంటారు ఫంక్షనల్ ఏరియా అంటారు ఓకేనా ఫంక్షనల్ ఏరియా ఏదో నెంబర్ ఇద్దాం 10101 ఇవ్వండి ఎగ్జాంపుల్ అగైన్ 01 సో క్రియేట్ పైన క్లిక్ చేయాలి సో ఈ ట్యాబ్స్ అన్ని ఓపెన్ అయినాయి వ్యాలిడ్ ఫ్రమ్ అన్నారు వ్యాలిడ్ ఫ్రమ్ సో మన ఈరోజు డేట్ ఎంత 01/04/2026 మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన ఇండియాలో ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి ఎవరు చెప్తారు April ఏప్రిల్ March ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1st స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st ఎండ్ అవుతుంది సో ఈ రోజే మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది తెలుసు కదా మీకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి ఈ రోజు స్టార్ట్ అవుతుంది ఈ రోజు డేట్ ఇవ్వాలి 01/04/2026 అలా కాదు 01.sap టర్మినాలజీలో అలా తీసుకోదండి 01. అగైన్ 04.2026 ఈరోజు స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ 2 దగ్గర 31/03/2027 మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈరోజు స్టార్ట్ అవుతుంది 01/04/2026 ఎప్పుడు ఎండ్ అవుతుంది 31/03/2027 దీన్ని ఏమంటారు ఫ్రమ్ డేట్ టు డేట్ ఏమంటారు కాంట్రాక్ట్ పీరియడ్ దిస్ ఇస్ కాల్డ్ కాంట్రాక్ట్ పీరియడ్ ఇక్కడ కూడా సేమ్ 31/03/2027 ఏమండి (31/03/2027) సేవ్ లాస్ట్ మెసేజ్ యాక్చువల్గా ఫంక్షనల్ ఏరియాకి టీఆర్ జనరేట్ అవ్వదు ఎందువల్ల ఇది క్లయింట్ లెవెల్ దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా క్లయింట్ లెవెల్ అన్నమాట సో అందువల్ల టీఆర్ జనరేట్ అవ్వదు ఓకేనా సో ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేసాం ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ సో ఫంక్షనల్ ఏరియా ఇస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్ అని అర్థం సో ఏరో స్టార్ట్ అవుతుంది తర్వాత ఎవరు క్రియేట్ చేశారు ఏ టైంలో క్రియేట్ చేశారు ఎవరు క్రియేట్ చేసిన యూజర్ ఎవరు ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది ఫంక్షనల్ ఏరియా ఇస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్ అని అర్థం డిపార్ట్మెంట్ ఓకేనా సేవ్ చేస్తాం నెక్స్ట్ ఫంక్షనల్ ఏరియా ఇస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్ ఓకే ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ అంటాం కదా అట్లాగే దీని ఏమంటారు ఎస్ఏపి టర్మినాలజీలో ఫంక్షనల్ ఏరియా ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఎ డిపార్ట్మెంట్ ఆన్ ది ఎస్ఏపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ ఏరియా ఎస్ఏపి టర్మినాలజీలో దీని ఏమంటారంటే ఫంక్షనల్ ఏరియా అంటారు నెక్స్ట్ వన్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది మనకు సంబంధించింది కాదు యాక్చువల్గా
క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎస్డి డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించింది. ఎస్డి డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించింది. క్రెడిట్ ప్లస్ కంట్రోల్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎస్డి వాళ్ళకి సంబంధించింది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. The credit control area is nothing but control the credit limit of each customer credit sales. కస్టమర్స్ కి సంబంధించిన క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? ఎస్డి డిపార్ట్మెంట్. ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూస్తారు, మనకు సంబంధం లేదు. జస్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. The credit control area is nothing but controlling the credit limit of each customer credit sales. ఓకేనా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఎస్డికి సంబంధించింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? ఎస్డి ఫంక్షనల్ కన్సల్టెంట్. ఎస్డికి సంబంధించిన సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన ఫంక్షనల్ కన్సల్టెంట్ అనే వాళ్ళు చెక్ చేసుకుంటారు. వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, పాత్ ద్వారా చేద్దాం. టీ కోడ్ కాదు. టీ కోడ్ మీకు తెలుసు కదా, టీ కోడ్ ద్వారా ఎలా చేయాలో మీకు తెలుసు. నెక్స్ట్ కొన్ని క్లాసెస్ టీ కోడ్ ద్వారా కూడా చేద్దాం. సో మాక్సిమం పాత్ ద్వారా చేద్దాం. /n SPRO IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, న్యూ ఎంట్రీస్. కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ ఎంట్రీస్ తీసుకుంటున్నాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియా, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా అవ్వచ్చు. ఇవ్వండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏమిద్దాం? POCA. PO అంటే పోలో, CA అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా. కరెన్సీ, కంట్రీ INR. కరెన్సీ INR. నెక్స్ట్ క్రెడిట్ లిమిట్ 9 nines ఇవ్వండి. క్రెడిట్ లిమిట్ 9 nines ఇవ్వండి. క్రెడిట్ లిమిట్ 9 nines ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ సేవ్ చేయకండి. ఇక్కడ మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలి కదా. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, 1 step బ్యాక్. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఆఫ్ పోలో. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఆఫ్ పోలో. ఫస్ట్ 10 classes కొంచెం టఫ్గా అనిపిస్తాయండి, తర్వాత నుండి చాలా ఈజీగా ఉంటుంది. డోంట్ వరీ. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఆఫ్ పోలో. సేవ్. క్రియేట్. మనం ఒక TR క్రియేట్ చేయము, ఓన్లీ ఒకే TR పైన కంటిన్యూ చేద్దాం. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సేవ్. కంటిన్యూ. ఓకే, కంప్లీటెడ్. క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసాం. POCA. We are not responsible for the credit control area. Who will take care of the credit control area? SD consultant. SD functional consultant. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో చూస్తారు, మనకు సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? కస్టమర్స్ కి సంబంధించిన క్రెడిట్ లిమిట్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ATM కార్డు ఉంది. మీరు పర్ డే ఎంత విత్డ్రా చేయగలరు? 1 lakh rupees. ఎంత షాపింగ్ చేయగలరు? 10,000 rupees. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా క్రెడిట్ కార్డు ఉంది. క్రెడిట్ కార్డుతో విత్డ్రా అవ్వదు. యాక్చువల్గా మనం ఏం చేయగలం? షాపింగ్ చేయగలం. ఎంత షాపింగ్ చేయగలరు పర్ డే? 10,000 rupees లిమిట్ అనమాట.
డెబిట్ కార్డు ఉంది, విత్డ్రా కూడా చేయొచ్చు, క్యాష్ విత్డ్రా చేస్తాం. ఎంత చేయొచ్చు? ఒక లిమిట్ ఉంటుంది మీకు, ఆ లిమిట్ని సెట్ చేయడానికి ఎగ్జాంపుల్. ఆ విధంగా కస్టమర్స్కి సంబంధించిన క్రెడిట్ లిమిట్ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఏమో చూడండి, అసైన్మెంట్ ఆఫ్ అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38 వెళ్ళండి. Assignment means linked between one or more objectives in SAP FI. All objectives directly or indirectly we will assign or mapping to our company code. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్ కి డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, ప్రతిదీ లింక్ అవుతుంది. SPRO, IMG, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఫైనాన్షియల్ అకౌంటింగ్, assign company code to credit control area. టీ కోడ్ ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలుసు. పొజిషన్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మన కంపెనీ కోడ్ ఏంటి? పోలో, POLO కరెక్ట్ ఇవ్వండి. కంటిన్యూ. ఇక్కడ మన క్రెడిట్ కంట్రోల్ ఏరియాని ఇవ్వాలి. మన క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం క్రియేట్ చేసాము? POCA. లేదు, ఇక్కడ మీకు గుర్తులేదు అనుకోండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయొచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్ ట్యాబ్ ఉంది కదా, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఎక్కడో ఉంటుంది మీది, 58 ఉన్నాయంట. లేదంటే కనిపించి ఇక్కడ ఫైండ్ ఆప్షన్లోకి వెళ్ళి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, వెళ్ళండి. POCA. కనిపించిందా? అట్లా కంటిన్యూ చేయండి. సేవ్. సో ఇక్కడ మనం ఏం చేసాం? మన కంపెనీ కోడ్కి క్రెడిట్ కంట్రోల్ ఏరియాని అసైన్ చేస్తాం. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి లింక్ అవుతుంది. కొన్ని డైరెక్ట్గా లింక్ అవుతాయి, కొన్ని కాన్ఫిగరేషన్స్ ఇండైరెక్ట్గా లింక్ అవుతాయి. ఓకే, సేవ్. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్. లాస్ట్లో ఇలా మెసేజ్ ఫామ్ అవ్వాలి, డేటా వాస్ సేవ్. మన కంపెనీ కోడ్కి క్రెడిట్ కంట్రోల్ ఏరియాని సక్సెస్ఫుల్గా అసైన్ చేస్తాం. షీట్ ఓపెన్ చేయండి. సో ఇవన్నీ కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. టుమారో క్లాస్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి సంబంధించిన నోట్స్, ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారు, ఎలా అడగచ్చు అనేవి నెక్స్ట్ క్లాస్లో నోట్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్ నోట్స్ అనేది కొంచెం టఫ్గా డెప్త్గా అనిపిస్తుంది. ఫస్ట్ 10 క్లాసెస్ కొంచెం టఫ్గా ఉంటుంది, రిమైనింగ్ అంతా కూడా ఈజీగా ఉంటుంది. డోంట్ వరీ. క్లియర్ కదా? ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. రిమైనింగ్ పీపుల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కాల్ చేసి కూడా మాట్లాడచ్చు ఎనీ టైం. ఓకే, వాట్సాప్ గ్రూప్కి లింక్ వస్తుందండి. ఒక 10 to 15 minutes బిఫోర్ మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ లింక్ తోటి డైలీ జాయిన్ అవ్వాలి. ఓకేనా సార్, మనకి అప్పుడు FM ఫంక్షన్ చేసాం కదా, అప్పుడు అక్కడ కోడ్ ఫైండ్ అవ్వలేదు కదా. ఎక్కడండి? FM ఫంక్షన్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది కదా సార్, ఈ కోడ్ లేదనేసి. లేదంటే అది ఆల్రెడీ ఎవరన్నా వేరే వాళ్ళు చేస్తుంటే తీసుకోదండి. 1 more ఇవ్వాలి అంతే. ఓకే, ఓకేనా? యాక్చువల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ అంటే మీనింగ్ ఏంటి? ఆ కాన్ఫిగరేషన్ అనేది ఎవరో అంటే ఆ పర్టికులర్ నేమ్ అనేది ఎవరో యూజ్ చేస్తున్నారు కాబట్టి అది తీసుకోదు. మనం సపరేట్గా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఓకేనా? ఓకే సార్. సో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి సంబంధించిన ప్రతి స్టెప్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. నోట్స్ అనమాట, నోట్స్ అంతా చదవాలి. మీకు ఏదైతే నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నానో ఆ నోట్స్ నుండే
90% కాదు, అట్లీస్ట్ 80% ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా 80% నేను మీకు ఏదైతే నోట్స్ ఇచ్చేసి ఎక్స్ప్లెనేషన్ చెప్తానో వాటి నుండే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 10 క్లాసెస్ మాత్రం కొంచెం టఫ్గా ఉంటుంది. ఈ 10 క్లాసెస్ ప్రాపర్గా మీరు వింటే రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఈజీగా చేసేస్తారు. డోంట్ వరీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. వాట్సాప్ Thank you. గ్రూప్లో యాడ్ అవ్వండి. సో వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ అందరూ యాడ్ అయిపోయారు. పేమెంట్ చేసిన వాళ్ళందరూ యాడ్ అయిపోయారు. పేమెంట్ చేయని వాళ్ళు ఎవరు లేరు. కొంతమంది ఉన్నారు, బట్ వాళ్ళకి సపరేట్గా లింక్ ఇచ్చాను. సో కంటిన్యూ అవ్వాల్సిన వాళ్ళు పేమెంట్ చేసి యాడ్ అవ్వండి, గ్రూప్లో యాడ్ అవ్వండి. సో జాయినింగ్ లింక్, అలాగే డైలీ క్లాస్ అయిన వెంటనే రికార్డెడ్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ కంప్లీట్ మెటీరియల్ అండ్ ఇమేజెస్ అవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్కే వస్తాయి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. Okay, గుడ్ sir. నైట్. Thank you.